శ్రీమాత్రే నమః. అదృష్టం, అద్భుతం రెండు జరుగుతాయా ఒకే మనిషి జీవితంలో? మీరు ఎవరైనా చెప్పగలుగుతారండి? అదృష్టం అంటే ఏంటంటే మనల్ని మనం ఎలా ఉన్నామో ఇప్పుడు సిచ్యువేషన్ లో, ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎలా ఉన్నామా, అందంగా ఉన్నామా లేదా బాధలో ఉన్నామా, కోపంలో ఉన్నామా, ఎలా ఉన్నాం అనేది మనల్ని ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉంటే అలా ఇష్టపడే వాళ్ళు దొరికారు అనుకోండి, మనం చాలా అదృష్టవంతులు కదండి. అలాగే అద్భుతం అంటే ఏంటంటే మన కోసం ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒక వ్యక్తి ఒక కొన్ని అలవాట్లు ఉంటే ఇంకొక వ్యక్తికి కొన్ని అలవాట్లు ఉంటాయి కదండి. మన కోసం పక్కన వ్యక్తి అంటే మన అనుకున్న వ్యక్తి తన అలవాట్లు కంప్లీట్ గా మళ్ళా మార్చుకోవటం ఉంటుంది చూసారా. తన డ్రెస్సింగ్ స్టైల్ గాని, మాట్లాడే విధానం గాని, ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు మనతో పాటు రావడం, మనం ఏ ఫుడ్ తింటే వాళ్ళు అదే ఫుడ్ తినడం, అలాగా వాళ్ళకున్న ప్రతిదీ మన కోసం చేంజ్ చేసుకుంటూ ఉంటారు, మార్పు చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళు దొరికారు అనుకోండి లైఫ్ లో, ఇది చాలా అద్భుతం తెలుసా అండి. అదృష్టం, అద్భుతం అందరికీ దక్కవండి. దక్కితే మాత్రం ఎవరు వదులుకోవద్దు. మన కోసం మనల్ని ఇష్టపడే వాళ్ళు, మన కోసం బ్రతికే వాళ్ళు అనేది అదృష్టం అండి. మన కోసం వాళ్ళని మార్చుకునే వాళ్ళు, మనలా మార్చుకునే వాళ్ళు అద్భుతం. ఈ అదృష్టాన్ని, అద్భుతం ఒకేసారి ఒకే మనిషి వ్యక్తి జీవితంలో జరిగితే మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు. అలాంటి వ్యక్తిని నెత్తి మీద పెట్టుకుని మాత్రం పూజించుకోండి. థ్యాంక్ యూ.